2 నిమిషాల్లో కారు బీచ్ రోడ్డు మీదకొచ్చి ఆగింది. డోర్ తీసి పట్టుకొని దిగమన్నాడు. నీ పేరు? సుబ్బులు. సుబ్బులు కాదు, భారతి. కాసేపు నువ్వే మీ అమ్మగారివనుకో, తెలుసా? తల ఊపింది. చెవులో ఏదో చెప్పాడు. ఈ చీర, మెళ్ళో నగలు, ఇంకా ఎంత డబ్బు కావాల్సిస్తే అంత డబ్బు నీకు ఇస్తాను. ఈ ఒక్క ఉపకారం చెయ్యి. నీ మేలు ఈ జనంలో మర్చిపోలేను అన్నాడు. నేను ఇలాంటి వెధవ పని చెయ్యను. నేను మా బావను ప్రేమించాను అని బీచీలో వెళ్ళిపోతానని పేచీపెట్టింది. ఎవడా బావా? వాడి రేటెంత? నీ రేటెంత? అయినా వంట పని మనిషిగా వచ్చిందానివి నీకు ప్రేమ ఏమిటి? వంట మనిషినైతే వలపుండదా? ఉంటుంది. 10,000 ఇస్తాను. ఈ రాత్రికి పుణ్యం కట్టుకొని రేపటి నుంచి మీ బావను ప్రేమించు. నేను చెప్పిన మాట విను. డబ్బున్న వెధవ కదా, మన కాళ్ళ మీద పడ్డాడని చులకనగా చూడకు. నేను తలుచుకుంటే నిన్నిప్పుడే ఇసుకలో ఇక్కడే కప్పెట్టేయగలను. నీ బోడి ప్రేమను, నీ బావ వెధవను మసి చేసి గాల్లోకి ఎగరేయగలను. మంచికి మనిషినే గాని ఎదురు తిరిగామనుకో మొగుణ్ణి. వస్తావా రావా? నేను చెప్పినట్లు చేస్తావా చేయవా? చస్తావా ఉంటావా అని కోపంగా ఉడుకుమోత్తనంగా అరిచాడు. అన్నీ ఒప్పుకున్నాక నువ్వు నా కారెక్కావు, అవునా? ఎక్కి ఇప్పుడు ఇలా ప్రేమలు గీమలు అంటూ పాతివ్రత్యం కబుర్లు వలకపోస్తున్నావు. అసలు నా కారుకి ఎందుకు ఎక్కావు? అంత పాతివ్రత్యం ముఖ్యం అనుకున్నదానివి. అన్నవరం అంటే దేవుడి గుడికి తీసుకెళ్తారు అనుకున్నాను, అందుకే కారు ఎక్కాను. ఇదిగో మై డియర్ సుబ్బులు, దేవుడు ఎక్కడో లేడు, నీలో దేవుడున్నాడు కాబట్టే నీ కాళ్ళ మీద పడుతున్నాను. అక్కడ ఆ బంగ్లాలో 3 వనదేవతలున్నారు. ఆ వనదేవతలకి ముగ్గురు మొగుళ్ళున్నారు. నా పెళ్ళాం అని చెప్పి నిన్ను నేను తీసుకువెళ్ళకపోతే వాళ్ళు నన్ను తినేస్తారు. గొప్ప జీవహింస జరిగిపోతుంది. ఆ అన్నవరంలో ఉన్న దేవుడే ఆ 3 జాతి పురుషుల్లోనూ ఉన్నారు. పద. సుబ్బులు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఒక్కసారికి దేవుడి సాక్షిగా మీ భార్యగా నటించటం కాదు. మీ భార్య ఇప్పుడు ఇక్కడ ఉంటే ఆమె చేయవలసిన డ్యూటీలు నేను చేస్తున్నాను గనుక నేను ఎప్పుడొచ్చి ఏది అడిగినా మీరు కాదు లేదు అనకూడదు. ఓ ఎస్. అయ్య బాబాయ్, 3 నిమిషాలే ఉంది, క్విక్. సుబ్బులు ఏం ఆలోచించుకుందో కళ్ళు మూసుకొని కారెక్కింది. కారులో నీకు ఇంగ్లీషు అలవాటుందా? ఫస్ట్ ఫారం 3 సార్లు తప్పాను. ఎస్, నో, ఆల్ రైట్ వచ్చా? వచ్చు. వాళ్ళు తాగించారు కదా అని తాక్కు. తాగుతున్నట్లు నటించు. తాగావంటే కక్కొస్తుంది. నిజానికి కక్కావంటే కొంప మునుగుతుంది. ఈ డ్రెస్ చూసి వాళ్ళు నన్ను కాదనుకుంటే? నువ్వు డ్రెస్సులో ఉండేది ఎంతసేపు? అందులో డిమ్ లైట్. బాగా తాగుతున్నారు. ఇదే మొదటిసారి ఇలాంటి పార్టీలకు రావడం. ఆవిడికి చాలా సిగ్గని చెప్తా. ఆఖరి నిమిషం పూర్తి కాకుండా కారు జయరాందాస్ పోర్టికోలోకి వచ్చి ఆగింది. కారులోంచి కాలు కింద పెట్టగానే సుబ్బులు అనే మిసెస్ భారతిని జమాజెట్టిల్లా 3 మగవాళ్ళు వచ్చి చేతుల మీదకెత్తుకెళ్ళి బంతిలా గాల్లో ఎగరేశారు. అలా మీదకి ఎగరేస్తూ బంతిలా పట్టుకుంటూ చేతుల మీద కొత్త పిల్లని లోపలికి ఎగరేసుకెళ్లారు. సుబ్బులు రేచుక్కలు తరుముతున్న లేడి పిల్లలా కంగారు పడిపోవటం హరికృష్ణ గమనించకపోలేదు. ఇది చూడరాని పాపం, ఇది చేయరాని నేరం, ఇది అక్రమం, అధర్మం, ఇది నీచం అని అతని మనసు ఏమూల నుంచో ఆక్రోశించక మానలేదు. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. తాగిన మైకంలో ఒళ్ళు తెలియని స్థితిలో వికృతంగా గెంతుతూ అరుస్తూ ఆ మృగాల మధ్య చిక్కుకున్న నిస్సహాయురాలైన ఆడదాని లేడి కళ్ళు కాస్మిక్ కిరణాల లాంటి చూపులతో అతని శరీరంలో మంటలను పుట్టిస్తున్నవి. ఇటువంటి స్థితిలో హీర్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్న కోకిల కంఠం వినిపించింది. ఏ న్యూ మెంబర్ టు అవర్ వైఫ్ స్వాప్ క్లబ్, మిసెస్ హరికృష్ణ. మన భార్యల మార్పిడి సంఘానికి శ్రీమతి హరికృష్ణ కొత్త సభ్యురాలు. వీఆర్ సెలబ్రేటింగ్ హర్ అరైవల్. ఆమె వచ్చినందుకు మనం పండుగ చేసుకుంటున్నాము. షీ ఈజ్ అన్ ఏంజల్. ఆమె ఒక అప్సరస. లెటస్ డిస్కవర్ హర్ బ్యూటీ. ఆమె సౌందర్యాన్ని మనం చూడాలి. బ్యూటీ ఈజ్ ట్రూత్. అందమే సత్యం. ట్రూత్ ఈజ్ గాడ్. సత్యమే భగవంతుడు. వీ మస్ట్ సీ ది గాడ్. మన భగవంతుని చూడాలి. దెర్ఫోర్ వీ మస్ట్ రిప్ హర్ నేకెడ్. అందువలన ఆమెను మనం బట్టలు లేకుండా చేయాలి. అరుపులు, చప్పట్లు, గోల. 3 ఆడవాళ్లు కలిసి సుబ్బులకి కళ్ళకు గంతలు కట్టి బట్టలు తీసేసి తాము చుట్టూతా నిలబడి మధ్యలో ఆమెను వదిలేశారు. షీ ఈజ్ రోజ్, షీ ఈజ్ మార్వలస్ అంటూ రాజేంద్ర కౌల్ హరికృష్ణతో చేయి కలిపి ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఆల్. మళ్ళీ తప్పట్లు, గోల, అరుపులు, కేకలు. చెడిపోయిన షిప్ లాంటి ఆడది జయరాందాస్ సతీమణి హరికృష్ణ మీద కురికి
అతని బట్టల్ని గుంజుతూ వేళాకోళం ప్రారంభించింది. హరికృష్ణ తప్పించుకోవడానికి పరిగెత్తబోయాడు. ఎర్ర పంపర పనసకాయ లాంటి కపుల్ గారి భార్య హరికృష్ణ బొత్తాలన్నీ సవరించడం ప్రారంభించింది. సేఠ్ నిహర్చంద్ర గారి కోడలు అనగా బొంబాయి బ్యూటీ హరికృష్ణను కదలనివ్వకుండా మెడకు చుట్టేసుకొని ముద్దులు కురిపించసాగింది. వేగిపోతున్న బొంబాయి బ్యూటీ విసిగి హరికృష్ణను కసితో రక్కి గిచ్చి కాళ్ళతో తన్ని యు బ్రూట్, యు సిల్లీ, యు స్లీపింగ్ డాగ్, యు పిగ్ అంటూ హింస ప్రారంభించింది. ఆ గదిలో ఒకచోట వేలాడుతున్న బెల్టును తీసుకొని హరికృష్ణ బాదటం మొదలుపెట్టింది. హరికృష్ణ ఆమెకు అభ్యంతరం చెప్పే పరిస్థితిలో లేడు. అతనికి ఆ దెబ్బలు బాగా మేలు చేశాయి. రొప్పుతున్నాడు. కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. మనసు ఏ అజ్ఞాత సీమల్లోకో అంతు తెలియని అగాధంలో విహరిస్తుంది. నిప్పుల మీద నడిచేవాళ్ళు, శరీరాన్ని మేకులపై పండబెట్టేవాళ్ళు, నాలుకలో సూదులు గుచ్చుకునేవాళ్ళు, కొరడాలతో తమ్ము తాము రక్తం కారేలా కొట్టుకొని హింసించుకునేవాళ్ళు. ఏ స్థితి మనిషిని అదుపులో పెట్టుకుంటారో ఆ స్థితిలో ఉన్నాడు హరికృష్ణ. ఆ ఆడపులి విసుగెత్తి నెత్తిమీద చల్లనీళ్లు దిమ్మరించి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది జరిగింది 4 గోళ్ల మధ్య కావచ్చు. కానీ భారతికి దీంట్లో ఏమీ ప్రమేయం లేకపోవచ్చు. కానీ ఆ దురదృష్టవంతురాలు సుబ్బులే అయినప్పటికీ క్షుద్ర విద్యల వల్ల అమాయకులు బలైపోయినట్లు భారతి ఇమేజ్, ఆమె వ్యక్తిత్వం, సౌశీల్యం, అందం, ఆరోగ్యం అంతా పరోక్షంగా ధ్వంసమైపోయింది. విగ్రహం సుబ్బులదైనప్పటికీ, భారతి ఆ విగ్రహంలో లేకపోయినప్పటికీ ఆ విగ్రహం మలినమైపోయింది. ఈ గదిలో ఈ నరకం, అక్కడ ఆ గదిలో సుబ్బులు మరొక ప్రత్యక్ష నరకంలో పాము నోట్లో పడ్డ కప్పలా గిలగిలా కొట్టుకుంటుంది. డబ్బులో ఉన్న పాపమంతా 20 కొమ్ముల 60 కోరల కర్కోటకులుగా మారి ఆమెను కాటువేస్తున్నట్లుగా ఉంది. ఈ గందరగోళాన్ని, ఈ బీభత్సాన్ని చూడలేదు అన్నట్లు హఠాత్తుగా లైట్లారిపోయాయి. హరికృష్ణకు 10 లక్షలు గెలుచుకున్న ఆనందం అతనిలో లేదు. అతని మనసులో ఒక శూన్యం ఏర్పడింది. ఆ శూన్యంలో ఒక నిస్సహాయురాలైన ఆడదాని ఆక్రందన వినిపిస్తుంది. ఏ భర్త ఏ భార్యకు విధించరాని శిక్షను తను ఆమెకు విధించినట్లు ఆ శిక్షను ఒక అమాయకురాలు భరించవలసి రావటం, ఆ వైపరీత్యం అతన్ని కలవరపెడుతుంది. ఆ సంక్షోభంలో అతను పరభార్య సంగమ సుఖాపేక్ష పట్ల అనూహ్యంగా విముఖత్వాన్ని ప్రదర్శించాడు. అతని మనసు చేతనమై శరీరం జడమైపోయింది. సుబ్బులిని ఆ దుర్మార్గులు నానా హింస పెట్టారు. అప్పుడు ఆమె మనసులో ఒకే ఒక్క పొర కదిలింది. ఈ అవస్థంతా తన యజమాని భార్య పడాల్సి ఉంది. ఈ హింస అంతా తన శరీరం పొందుతున్నది. కానీ దీని పాపపుణ్యాలు యజమానురాలికే, ఆమె భర్తకే చెందుతాయి. గొప్పవారు తమ భార్యకిచ్చే గౌరవం ఏపాటితో ఆమెకు తెలిసి తనే మరో మెట్టు పైన ఉన్నట్లు ఫీల్ అయింది. తన యజమానురాలు భారతి ఎటువంటి పురుషుని చేతుల్లో ఉందో, ఆమెకు ఎటువంటి భవిష్యత్తు ఉందో ఆమెకు స్పష్టమైంది. పరదాల చాటు పతివ్రతలకు, ఉంపుడు గత్తెలకు ఉండే మానసిక స్వేచ్ఛ కూడా లేదని ఆమె గ్రహించింది. అంతలో హఠాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. హరికృష్ణ కళ్ళు విస్ఫులింగాల్లా మెరుస్తున్నాయి. అతడు నరరూప రాక్షసుడిలా విజృంభిస్తున్న జయరాందాసును పక్కకు నెట్టి సుబ్బుల్ని ప్రాణపదంగా ఎత్తుకొని ఒక చేత్తో ఆమె దుస్తుల్ని పుచ్చుకొని కారు వైపు నడిచాడు. కారు సర్రుమని దూసుకొని పాపంలా పరుచుకున్న తార్రోడ్డు మీద పరిగెత్తి ఇక ముందుకు పోలేక ఆగిందా అన్నట్టు సముద్రపొడ్డున ఆగింది. కారు వెనుక సీట్లో తోటకూర కాడలా వాలిపోయి కొన ఊపిరితో మూలుగుతున్న సుబ్బులు స్థితి చూసి హరికృష్ణ చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇసుకలో చల్లగాలిలో ఆమెను పడుకోబెట్టి తల ఒళ్ళోకి తీసుకొని ముఖాన్ని ముద్దులతో ముంచెత్తాడు. బయట సముద్రం చేసే హోరు కన్నా లోపల అంతరంగపు హోరు ఎన్నో వేల రెట్లు ఎక్కువయి ఓదరగొట్టేస్తోంది. సుబ్బుల్ని చూసినప్పుడు అది లక్ష్మీదేవి రూపంలో నడిచి వచ్చి తన వాకిట్లో నిలబడిందనుకున్నాడు. ఆమె వలన తనకు 10 లక్షల రూపాయల వ్యవహారం సెటిలయిందని, పందెం గెలిచాడు. కానీ ఇప్పుడు ఏమిటిది? మనసు ఇలా ఉంది. తను నిజంగా కోల్పోయిన దానిలో అది ఎంత విలువైనదో దాని ముందు 10 లక్షల వ్యవహారం. రూపాయలే కావచ్చు కాక, అది తన ఒడిలో ఈ స్థితిలో పడి ఉన్న ఆడదాని ప్రాణం ముందు ఎంత తుచ్చమో నీచమో అతనికి తెలిసిపోయింది. వెంటనే కారు స్టార్ట్ చేసి ఆమెను తీసుకెళ్లి నర్సింగ్ హోంలో చేర్చాడు. అతను ఆ రాత్రి నర్సింగ్ హోంలో ఆమె పడుకున్న మంచం కోడికి తలనాంచి కన్నీరు కారుస్తూ నిద్రలోకి ఒరిగాడు. సుబ్బులు కడిగిన ముత్యంలా నిర్మలంగా నిద్రపోతోంది. త్యాగాలు చేయించుకోవటం, ఉపకారం పొందటం ఎంతటి దౌర్భాగ్యమో, అది మనిషిని ఎంతటి దీనస్థితికి జార్చుతుందో హరికృష్ణకు మొదటిసారి తెలిసి వచ్చింది. నూత్న మర్యాదన్ చెందు కరంబు క్రిందగుట మీదైన కరంబంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ పతతమే ఖాయం బనాపాయమే అని బలిచక్రవర్తి ఎందుకన్నాడో అర్థమైంది. కానీ కొంపదీసి ఈ వ్యవహారంలో బలిచక్రవర్తిలో అధపాతాళానికి జారిపోకుండా డబ్బుతో కొనుక్కునే ఆడదాని సుఖానికి సెంటిమెంట్లతో విలువ కట్టి
తను కట్టబోయే బంగారు గోడల పునాదులు తానే పాడు చేసుకుంటున్నాడా? ఈ సంఘటన జరిగాక తన 10 లక్షల వ్యవహారపు పనులు చకచకా జరిగిపోయాయి. టెండర్లు, కాగితాలు, సంతకాలు, అగ్రిమెంట్లు అన్నీ తనకు అనుకూలంగా జరిగిపోయాయి. కానీ ఏమూలో అభాగ్యురాలైన ఆడదాని ఉసురుపోసుకుందేమోనని బెంగ ఎంత వద్దనుకున్నా కలుక్కుమని మనసును వికలం చేసి పారేసేది. మనిషి జీవితానికి వద్దనుకున్న ఏదో ఒక ఫిలాసఫీ అంటిపెట్టుకునే ఉంటుంది. ఎవరూ చూడ్డం లేదనుకొని, ఎవరూ తన్నేమీ చేయలేరనుకొని, తను శక్తివంతుడనే అహంకారంతో చేసిన పనులన్నీ తనకు లభించినంత మాత్రాన సులభమైనట్లేనా? సబబో కాదో ఆడదాన్ని బండి చక్రానికి తైలంలా వాడుకున్న మాట నిజమే. హరికృష్ణ తన మనసు నుంచి తను తప్పించుకోలేకుండా ఉన్నాడు. కొన్నాళ్ళు భక్తుడు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినట్లు సుబ్బుల్ని చూడ్డానికి వెళ్ళి పళ్ళు, కాయలు, పువ్వులు, రవికెలు, బాడీలు, డబ్బు ఇచ్చి వస్తుండేవాడు. ఆ అమ్మాయి పిచ్చి చూపులు చూస్తూ ఉండేది. గుడ్డలు చింపుకునేది, అటు ఇటు పరిగెత్తేది. 10 మంది పట్టుకున్న తప్పించుకొని వీధిలోకి పారిపోయేది. తనకిష్టం లేకపోయినా బలవంతాన ఆ అమ్మాయిని పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. పాపం భారతికి ఈ గొడవేమీ తెలీదు. హరికృష్ణ మంచికి మారాడని సంబరపడింది. పని మనుషుల తాలూకు కష్టసుఖాలు స్వయంగా విచారిస్తున్నాడనుకుంది. సుబ్బులకి మదపిచ్చి పట్టిందని, దాన్ని పిచ్చాసుపత్రిలో చేర్చి వైద్యం జరిపిస్తున్నారని నమ్మింది. తన పాఠాలు, పుస్తకాలు చదువుకొని కాలేజీకి ప్రిపేర్ అయ్యి పిల్లలకు చదువులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంది. కానీ ఒకరోజు కాలేజీలో ఏదో ఫంక్షన్ జరిగింది. ఆ రోజు కోటీశ్వరుడు కౌల్ గారు కాలేజీకి వచ్చారు. వారికి ప్రిన్సిపల్ టీ ఇస్తూ తన్ని పరిచయం చేసింది. తెలుసునంటూ తన మొగం చూసిన కవుల్ కందదుంపలా ఎర్రబడిన మొగంతో దుమదుమలాడుతూ కాఫీ కూడా తీసుకోకుండా పనుందంటూ వెళ్ళిపోయాడు. కానీ భారతికి ఈ సంఘటన అర్థం కాలేదు. ఆ రోజు భార్యల మార్పిడి సంఘంలో హరికృష్ణ తన వైపు ప్రయోగించింది ఫాక్సీ ఎవరో సమెక్స్ కానీ భారతి కాదని తెలుసుకున్నాక కౌల్ గారి కోపం తారాస్థాయిని అందుకుంది. వెంటనే అతను విక్రమ్ని ప్రయోగించి కాలేజీ వార్షికోత్సవంలో గర్ల్స్ హాస్టల్లో లైట్లు అర్పించి భారతిని రేప్ చేయించాడు. హాస్టల్ ఉత్సవంలో గందరగోళం సృష్టించి దెబ్బ మీద దెబ్బతీశాడు. కానీ ఆ రోజు భైరవి, మధుమతి, అరుంధతి విక్రమ్ ద్వారా కృష్ణ వేషంలో ఉన్న ఆనందిని అవమానించాలనుకున్నారు. భైరవి డాడీ ప్రోగ్రాం మార్చేశారు. 3 అమ్మాయిలకు భారతి మీద కసి ఏమీ లేదు. వైఫ్ స్వాపర్స్ క్లబ్లో జరిగిన గొడవలు వారికి తెలియవు. ఆనంద ఎవరు? ఆ అమ్మాయి పట్ల వారికెందుకంత కసి, ద్వేషం? అనకాపల్లిలో ఒకరోజు ఒక వీధిలో 2 చింపిరి జుట్టు ఆడపిల్లలు వీధిలోని పేడకళ్ళ కోసం హోరాహోరీగా తిట్టుకుంటూ పోట్లాడుకుంటున్నారు. ఆ వీధి ఎగుడు దిగుడుగా చెత్తా చెదారంతో, పెంటపోగులతో కుళ్ళిన ప్రజాస్వామ్యంలా ఉంది. ఇళ్లన్నీ నడుం వంగిన కీళ్లు సడిలిన ముసలమ్మల్లా ఉన్నాయి. మధ్య మధ్య బెల్లపు లారీలు, జట్కాలు, రిక్షాలు తిరుగుతున్నాయి. ఆ చింపిరి జుట్టు ఆడపిల్లల్లో ఒకరిది ఎర్రతేలులా ఉంది. తిట్టిన తిట్టు తిట్టకుండా జువ్వలా ఎగురుతూ గంతులేస్తోంది. ఆ 2 ఆడపిల్లలు తట్టలతో కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆ ఊళ్ళో నేటి విద్యా విధానంలో అవకతవకల్ని గురించి ఉపన్యాసం చెప్పి మెళ్ళో దండ వేయించుకొని రిక్షాలో దర్జాగా వస్తున్నాడు త్రిజగన్మోహన్ రావు. త్రిజగన్మోహన్ రావు ఎక్కిన రిక్షాలో ఒక మాజీ కమ్యూనిస్టు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎర్రతేలు లాంటి పిల్లను నేను 5 ఏళ్లలో కాలేజీ గర్ల్ని చేస్తాను. ఏముంది, అంతా పెంపకంలో ఉందోయ్. కులాలు గిలాలు ఎక్కువ తక్కువలు జాంతానాయ్ అన్నాడు త్రిజగన్మోహన్ రావు పూర్తి విశ్వాసంతో. నువ్వేం చేసినా అమ్మాయికి అపకారం చేసిన వాడివి అవుతావు అన్నాడు కమ్యూనిస్టు మిత్రుడు. అతని ఉద్దేశం మొత్తం సంఘాన్ని మార్చకుండా 1-2 వ్యక్తుల్ని వారి వాతావరణంలోంచి విడదీసి మార్చితే అది మనుషుల్ని మార్చడం కింద రాదు. మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని వాదించాడు. త్రిజగన్మోహన్ రావు ఆ ఎర్రతేలు లాంటి ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి, ఎందుకే పోట్లాడుకుంటారు అని చెరోపావలా ఇచ్చి, నాతో వస్తావా అని మెల్లగా నవ్వుతూ లాలనగా అడిగాడు. పనికి పట్టుకుంటావా అని కళ్ళు తిప్పుతూ అడిగింది ఆ పిల్ల. లేదు, మంచి బట్టలు ఇస్తాను, మంచి తిండి పెడతాను, చదువు చెప్పిస్తాను అన్నాడో లేదో ఆ ఎర్రతోలులాంటి పిల్ల విరగబడి నవ్వి, ఎందుకు ఇస్తావు, మా వేటి నీకు చుట్టమా అంటూ దీర్ఘం తీసింది ఆ రెండో పిల్ల. ఎల్లవే, ఆ బాబు పెళ్లి చేసుకుంటాడు కావాలను అని బుట్టతో పొడిచింది. ఏటాయ్, నాతో యాసకాల పరాసకాల గుండెల మీద తన్నానంటే అని చెలికత్తెను కోప్పడింది. పావలా దొరికిన సంబరంలో పేడతగు అడుగున పడిపోయింది. మీ అయ్య ఏమిటి చేస్తాడు? ఎర్రపిల్ల జవాబు చెప్పలేదు. నంబర్ 2 కిసుక్కుని నవ్వి, వాళ్ళయ్యా
సచ్చినగొడ్ల శర్మాలలుస్తాడు, చెప్పులు కుడతాడు అని ఆగి నేస్త్రాల కేసు చూసి, ఎల్లే ఆ అయ్య దొరసని చేస్తాడంట, పేడకళ్ళు పుల్లలోనూ మాకొదిలేసేయి అని దాన్ని ముందుకు తోసింది. కమ్యూనిస్టు మిత్రుడు, పద పోదాం, ఇలాంటి క్షణికోద్రేక పనులు లాభం లేదు, మారిస్తే సొసైటీని సమూలంగా మార్చే పనులు తలబెట్టాలి అని జబ్బపట్టుకు లాగాడు. త్రిజగన్మోహన్ రావు ఆ ఎర్రపిల్ల చేయి పట్టుకొని, పద మీ ఇంటికి పోదాం అన్నాడు. ఓలమ్మో, పేడకళ్ళు పుల్లలేరుకెళ్ళిపోతే మా అయ్య బొమ్మికలు ఇరిచేస్తాడు అని అది నోరు తెరిచింది. త్రిజగన్మోహన్ రావు ఆ పిల్లని తీసుకెళ్ళి ఒక కొత్త మనిషిని తయారు చేస్తానని పట్టు కూర్చున్నాడు. ఇద్దరు మిత్రులు మాదిగగూడెం వెళ్ళి మాట్లాడారు. గొడారి గురువులు 200 ఇస్తే పిల్లనిచ్చేస్తా అని ఒప్పుకున్నాడు. ఇంత చవకగా ఎలా కుదిరిందో జగన్కి అర్థం కాలేదు. తర్వాత వాకప్ చేస్తే తెలిసింది, ఆ ఎర్రపిల్ల గొడారి గురువుకి వీధిలో చెత్తకుండీలో పెంటపోగుల మధ్య దొరికిన పసిగుడ్డని. చెత్తకుండీలో దొరికిన పిల్లకు చెత్త అని పేరెట్టి పిలిచాట గురువులు. జగన్ ఆ చెత్తకుండీలో దొరికిన ఎర్రతేలు లాంటి పిల్లలకు ఆనందలక్ష్మి అని పేరు పెట్టాడు. 100 రూపాయలు ఖర్చు పెట్టి మంచి బట్టలు కొన్నాడు. శుచి శుభ్రతలు నేర్పాడు. సబ్బు బిళ్ళలు, వాసన నూనెలు, కాటుక, గోళ్లకు పెదవులకు రంగు అలంకరించుకునే పద్ధతులు చెప్పాడు. 3-4 టీచర్లను పెట్టాడు. ఏడాదిలో ఆ పిల్లకు రాయడం, చదవటం, మంచి ఉచ్చారణ వచ్చింది. సంగీతం నేర్పించాడు, డాన్స్ నేర్పించాడు. ఈ కట్టుబొట్టు నచ్చక ఆ పిల్ల చెట్టెక్కి గోళ్ళెక్కి పారిపోయేది. జగన్ వెతికి బతిమిలాడి తీసుకొస్తూ ఉండేవాడు. ఆనంద్కు సైకిల్ తొక్కడం నేర్పాడు. ఆ పిల్లకు రింగు టెన్నిస్, క్యారమ్స్, చెస్ ఆటలు వచ్చాయి. 24 గంటలు ఆ పిల్ల తన కళ్ళ ముందు తను కనుసన్నల్లో మెలగాల్సిందే. ఒకసారి మద్రాసు, ఒకసారి బొంబాయి, మరోసారి హైదరాబాదు తీసుకెళ్లి నగరాలు చూపించాడు. ఇదంతా అతను భారతిని మర్చిపోవటానికే చేశాడని కొందరు అనుకున్నారు. తండ్రి, గురువు, స్నేహితుడు అన్నీ ఆ పిల్లకు తను మలిచిన సుందర శిల్పాన్ని తన్మయుడై ఆరాధిస్తూ ఉండేవాడు. కానీ మనసంటే మైనపు ముద్ద కాదు కదా. నీరైతే ఏ పాత్రలోకి పంపితే ఆ పాత్ర రూపం దానికి వస్తుంది. ఉండుండి ఆనంద చాలా పెంకితనం చేసేది. ఇష్టం లేకపోయినా పిల్లను స్తంభానికి కట్టేసి ఉంచాల్సి వచ్చేది. తిండి తినకపోతే, చెప్పినట్టు వినకపోతే, పుస్తకాలు చింపేస్తే, బట్టలు మాపుకొని జిడ్డుగా తయారైతే కొట్టాడు కూడా. కొట్టినప్పుడు ఆ పిల్ల ఏడ్చేది కాదు, విపరీతంగా నవ్వేది. ఎదుగుతున్న ఆడపిల్లను పెంచడం ఎంతో కష్టంగా ఉండేది. 5 ఏళ్ళయ్యేసరికి మెట్రికులేషన్ మంచి మార్కులతో పాస్ అయింది. 10 మంది తన వయసు పిల్లలతో పెరిగితే ఆనంద భవిష్యత్తు మంచిదనిపించింది. భారతి ఆడపిల్లల కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుందని తెలిసి ఆనందను గర్ల్స్ హాస్టల్లో చేర్పించి భారతికి పూర్తిగా అప్పగించేశాడు. ఆనంద జగన్కి ఏమవుతుందో భారతికి పూర్తిగా తెలియదు. ఆనంద ఎవరో చుట్టాల అమ్మాయి కావచ్చుననుకుంది. ఆ కాలేజీలో ఆనంద పురివిప్పిన నెమల్లా విజృంభించింది. ఒకసారి కాలేజీ గర్ల్స్ స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. ఆ పోటీలు స్థానికంగా జరిగినప్పటికీ బొంబాయిలోని ఒక పెద్ద సబ్బుబిళ్ళల కంపెనీ నిర్వహించింది. ఆ రోజు పెద్ద హోటళ్లలోని స్విమ్మింగ్ పూల్లో ఈ పోటీలు ఏర్పాటు చేశారు. రబ్బరు బెలూన్లు, రిబ్బన్లు గాల్లోకి ఎగరేశారు. వాతావరణం కలవారి వైకుంఠంలా ఉంది. అటువంటి పోటీల్లో సాధారణంగా బహుమతులు రాజేంద్ర కౌల్ గారి కుమార్తె భైరవికి రావడం రివాజు. ఆ పర్యాయం కాలేజీలోని తెలుగు అమ్మాయిలు ఆనందను ఉసిగొల్పారు. కానీ ఆనంద్ ఒక షరతు పెట్టింది. ఈత పోటీలు జరిగే చోట స్త్రీలే ఉండాలి, కానీ పురుషులు ఎవరు ఉండకూడదని. కావాలంటే బహుమతి ప్రదానోత్సవం వేరే పబ్లిక్గా చేసుకోవచ్చు, కానీ ఈత పోటీలు జరిగినప్పుడు పరపురుషులే కాదు ఎవరూ ఉండటానికి వీల్లేదని ముందు ఒప్పుకున్నారు. ఆ రోజు ఉదయం ఆ ఈత కొలను సహస్ర కమల దళ సహోవరంలా బాసిల్లింది. అరటి చెట్లు దూకుతున్నాయా అనిపించింది. అందమైన అమ్మాయిలు బికినీలు తొడుక్కొని అంతఃపుర కాంతల్లా స్వేచ్ఛగా జలవిహారం చేస్తున్నారు. భైరవికి ఆనందకు పోటీ పడింది. ఆనంద అవలీలగా బ్రెస్ట్ స్ట్రోకులో ఫస్ట్ నిల్చొని గోల్డ్ మెడల్ కిరీటానికి అర్హురాలైంది. తను గెలుస్తానేమోనని భైరవి విక్రమ్ చేత రహస్యంగా 16 mm సినిమా ఫోటోలు కూడా తీయించింది. ఆనంద అంతవరకు కాలేజీ ఛాంపియన్ భైరవిని ఓడించగానే అమ్మాయిలంతా హిప్ హిప్ హుర్రే అంటూ గొడవ చేసి భైరవిని గేలి చేశారు. దీనికి తోడు ఆనంద విక్రమ్ని చూడగానే మండిపడి తన ముఠాతో వెళ్ళి సినీ కెమెరాను లాక్కొని స్విమ్మింగ్ పూల్లోకి విసిరేసి గెట్ అవుట్ అని తరిమేసింది.
తనకిచ్చిన గోల్డ్ మెడల్ను అక్కడికక్కడే భైరవి ఛాతీ మీద తగిలేలా విసిరికొట్టి కోపంగా వెళ్ళిపోయింది. బొంబాయి సబ్బుల కంపెనీ వారు ఆనందను ఏ విధంగానూ అనునయించలేకపోయారు. ఈ కొలంలో తనకు జరిగిన ఘోర పరాభవానికి లైట్లార్పించి ఆనందను అవమానించాలని భైరవి ప్లాన్ చేస్తే దాన్ని వాళ్ళ డాడీ భారతి మీదకు తిప్పేందుకు విక్రమ్ తన మాట విననందుకు భారవి ఇంకా మండిపోతోంది. లంగాలు, శారీలు, ఓణీలు వేసుకునే తెలుగమ్మాయి దీనికింత పొగరా, నన్నే అవమానిస్తుందా అని కుతకుతలాడింది ఆ పంజాబీ పిల్ల. ఇంగ్లీష్ మేడం భారతి మీద వారికేమీ విరోధం లేదు. పైగా ఆవిడ క్లాసులో ఎవరినీ ఏమీ అనదు. అటువంటి మంచి మేడం కాలేజీలో జాబ్కి రిజైన్ ఇచ్చింది అనగానే గర్ల్స్ అంతా చాలా ఫీల్ అయ్యారు. వార్షికోత్సవం రోజున ఏం జరిగిందో చాలామందికి తెలియదు. ప్రిన్సిపల్కే తెలియదు. ప్రిన్సిపల్ ఆనందన్ రూముకి పిలిచి ఇంగ్లీష్ మేడం ఎందుకు రిజైన్ చేసింది బేబీ అని ముద్దుగా అడిగింది. ప్రిన్సిపల్ పొట్టిగా 4 అడుగులు 2 అంగుళాలు ఉంటుంది. మలయాళీ వనిత, తెలుగు, హంబుల్, సింపుల్, లవ్లీ, జాలీ అంటూ లకారయుక్తంగా ముద్దుగా మాట్లాడుతుంది. మేడం హబ్బీ చాలా రిచ్ మ్యాన్. మొన్న మేడం ఫంక్షన్లో లైట్లు రాక లేటుగా ఇంటికి వెళ్ళినందుకు జాబ్కు రిజైన్ చేయమన్నారు అని ఆనంద తేలిగ్గా తప్పించింది. వెరీ సారీ అని ప్రిన్సిపల్ ఆనందను కూర్చోమని, ఈ మిస్చీఫ్ ఎవరు చేశారో నీకు తెలుసా అని కళ్ళార్పుతూ నవ్వుతూ అడిగింది. ఆనంద తల ఊపి ఓ చీటీ మీద 3 పేర్లు రాసి ప్రిన్సిపల్ బల్ల మీద పెట్టింది. ఓ యూ సిలీ, యూ నాటీ, ఇంపాసిబుల్ అని మూతి సున్నాలా చుట్టి తల అడ్డంగా తిప్పి చేతుల్ని ఊపి దే బిలాంగ్ టు రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్ అని ఆకాశం కేసి చూపించింది. ఆడపిల్ల ఆత్మగౌరవం మాట ఏమిటి అని ఆనంద సూటిగా చూపించింది. బట్ దే ఆర్ వెరీ రిచ్ అని భయపడుతూ చెప్పింది ప్రిన్సిపల్. సో వాట్ అని చిరాగ్గా గదిలోంచి వచ్చేసింది ఆనంద. హాస్టల్లోకి వెళ్ళగానే అమ్మాయిలంతా చుట్టుమూగారు. వాళ్ళంతా తెలుగు అమ్మాయిలు. కబుర్లు చెప్పుకోవడం, ఆడుకోవడం, పాడుకోవడం, చదువుకోవడం, లేకపోతే మ్యాగజైన్లు, హిందీ సినిమాలు, నవలల గురించి మాట్లాడుకోవడం తప్ప వారికి సీరియస్ విషయాలు ఏమీ తెలియవు. హాస్టల్లో వారు ముఖ్యంగా చర్చించేది ఫ్యాషన్, డ్రెస్సులు, అలంకరణలు. చాలామంది పెళ్ళయ్యేదాకా చదువుతారు. పెళ్ళి కాగానే మానేసి అత్తారిళ్ళకు పోతారు. ఇంత డబ్బు పోసి ఈ కాలేజీలో ఎందుకు చదివారో వారికే తెలియదు. చాలామంది తల్లిదండ్రులకు తమ ఆడపిల్లల్ని చదివించడం స్టేటస్ సింబల్ మాత్రమే. అదీగాక డిగ్రీ అన్నా లేకపోతే కాలేజీ ముఖం చూడని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకులు తటపటాయిస్తుంటారు. ప్రతి ఆడపిల్లకు బెంగే. ఎవడొస్తాడో, ఎంత కట్నం కోరతాడో, ఎక్కడికి వెళ్ళాలో, జీవితం ఎలా ఉంటుందో అంతా అయోమయమే. వారికి మనసులో స్పష్టంగా రంగురంగుల కలలు వస్తాయి కానీ అవి ఎక్కే మెట్లు లేని మేడలు. ఒకరినొకరు రకరకాల కాంప్లెక్స్లతో, మాటలతో, చేతలతో వాదించుకుంటూ ఉంటారు. అన్నీ గొర్రెలు, మేకలే. చివరికి కషాయ దుకాణానికి వెళ్ళేవే కానీ అవి ఒకదాన్నొకటి పొడుచుకుంటాయి. పెళ్ళి తప్ప, ఎవరి సంతృప్తి కోసం చదవటం తప్ప, కాలక్షేపం కోసమే కానీ చాలామందికి ఏ లక్ష్యమూ లేదు. ఆనంద ఈ మందులో కలిసే పిల్ల కాదు. ఆమె చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. తనెవరు, ఏమిటి, ఎందుకు అని ప్రశ్నించుకుంటూ ఉంటుంది. రోడ్డు మీద పేడ కోసం దెబ్బలాడుకున్న చింపిరి జుట్టు, ఎర్రతేళ్ళు లాంటి పిల్లే ఈ ఆనంద అంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ తను ఏకో నారాయణ ఒక్కర్తి. తనకెవరు నా అనేవారు లేరు. నిజానికి ఇప్పుడు తను ఏ వర్గానికి, ఏ కులానికి చెందదు. తన చుట్టూ మూగిన అమ్మాయిలకి భైరవి, అరుంధతి, మధుమతుల గురించి చెప్పింది. వారంతా ఎలా ఒక హాస్టల్ బేరర్ని తెచ్చి తన గదిలో ఆ రాత్రి అల్లరి చేసింది, లైట్లు ఎవరు ఆర్పించింది అంతా చెప్పింది. కానీ భారతి గురించి చెప్పలేదు. బలరాం పేరు బయట పెట్టలేదు. అమ్మాయిలు హడలిపోయారు. కొందరు బిక్కుమొహాలు పెట్టారు. కొందరు పలకరిస్తే ఏడ్చేలా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ఓ అమ్మాయి, ప్రిన్సిపల్తో చెబుదాం అని మరో పిల్ల. చెప్పటం అయింది. ఆవిడ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళని మనం ఏమీ చేయలేమని నోరు తెరిచింది అంది కసిగా ఆనంది. అయితే నేను చదువు మానేస్తాను అంది ఇంకో అమ్మాయి. అలా వీల్లేదు. మనం నిర్మలా బ్రిగేడ్ అని పెడదాం. మనలో 10 మంది రాత్రల్లా అన్ని రూమ్స్కి పహారీ కాద్దాం. మరో 10 మంది సిఐడి వర్క్ చేసి వాళ్ళని జాగ్రత్తగా వాచ్ చేద్దాం. ఓసారి అల్లరి చేసిన వాళ్ళు మళ్ళీ మన మీద దొంగదెబ్బ తీయాలని చూస్తారు. అదే రైట్. మన దగ్గర వెపన్స్ ఏమీ లేవే. ఎవరైనా అటాక్ చేస్తే ఎలా పోట్లాడడం అని ఓ తెలివైన పిల్ల ప్రశ్నించింది. చేతులు అని మరో అమ్మాయి గాజులు గలగలలాడిస్తూ చేతులెత్తి చూపించింది.
అంతమంది ఆడపిల్లలు చేతుల్ని గలగల్లాడిస్తూ పిడికిళ్ళు బిగించారు. వారి ముఖాల్లో ప్రచండ భాస్కరుడు ప్రజ్వరిల్లాడు. ఉదయం సూర్య నమస్కారాలు ప్రారంభిద్దాం అంది ఆనంద. లాఠీలు తెప్పించమని మరో అమ్మాయి సలహా ఇచ్చింది. ఆనంద ఈ మారు గంభీరంగా మాట్లాడింది. ఇది డబ్బున్న వాళ్ళు కట్టించిన కాలేజ్. ఇందులో ప్రతి ఇటుక దోపిడీ గుర్తు. ఇక్కడ మన క్షేమం మన బాగు ఎవరికి అక్కర్లేదు. కలవాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. ఎంతమంది ఆడపిల్లల్ని పరాభవించినా చుట్టం కానీ ప్రభుత్వం కానీ సంఘం కానీ ఉలకదు పలకదు. కానీ ఒక్క ఆడపిల్ల పాడైతే దాని పీక నులిమి అందరి పాపానికి అదే అనుభవించాలని శిక్షిస్తుంది. ఈ సంఘం డబ్బున్న వాళ్ళ సంఘం. ఇక్కడి నీతులు ధర్మాలు చట్టాలు అన్నీ వాళ్ళకే వీలుగా ఉంటాయి. మనం ఎదురు తిరిగినా శిక్ష మనకే. మన్ని పతనం చేసి పతితలు భ్రష్టులు అని నిందించడానికి సందేహించరు అని ఆపింది ధోరణి. తమలపాకుల్లాగా అరటి మొక్కల్లాగా చిక్కుడు పాదుల్లాగా సీమ చింతకాయల్లాగా మిరప చెట్లలాగా వంగ మొక్కల్లాగా బెండపాదుల్లాగా గోరు చిక్కుళ్లాగా చెరుకు గడల్లాగా మామిడి పిందెల్లాగా మల్లి పొదల్లాగా సన్నజాజిల్లాగా రకానికో రకంగా రంగులు రంగులుగా ఉన్న అమ్మాయిలంతా ఒకే రంగు ధరించారు. అది ఎర్రని ఎర్రెరుపు. వారి కళ్ళు పగడాల్లా మెరుస్తున్నాయి. ఉదయం ముందు ఉషస్సులా వెలిగిపోతున్నారు. ఎర్ర పెన్సిళ్ళ ఎర్రసిరా కలంలా ఎరుపు చారలా ఎర్ర కలువల్లా ఎరుపెక్కిన కోపంలా ఎవరికో శాపంలా ఉన్నారు. ఆ వన్నె చిన్నెల ఎర్రపూల సందట్లో గాంధీగారి వారసుల 3 రంగుల జెండాని కాటేయటానికి బయలుదేరిన ఎర్రతాచుప్రాములా ఉంది ఆనంద. అక్కడ చేరిన అమ్మాయిలంతా నెహ్రూగారి అశోక స్తంభాన్ని గాంధీ మార్కు తెల్ల టోపీని గవర్నమెంట్ వారి 3 సింహాల్ని వాటి తోకల్ని కత్తిరించడానికి బయలుదేరిన ఉద్దండ పిండాల్లాగా కత్తెరల్లాగా కత్తుల గుత్తుల్లాగా డైనమైట్లలాగా యాసిడ్ బల్బుల్లాగా ఇంతెందుకు కలకత్తా కాళిక నాలికలాగా విజయవాడ కనకదుర్గలాగా ఉన్నారు. అమ్మాయిలు భగ్గుమన్నారు. బ్లాక్ మనీతో డాక్టర్లని ఇంజనీర్లని వరుళ్ళని కొనుక్కోమన్నారు. మా జీవితాల చరమలక్ష్యం పాదధూళి కడివెడి కన్నీళ్లు కాదన్నారు అమ్మాయిలు. ఫ్యూడల్ సంస్కారం వైదిక మతం బ్రాహ్మణ నీతులు కట్నాలు తులాభారంలో మేం తూగం. మాకు కొత్త విలువలు కొత్త జీవితం కొత్త సంఘం మా ఆశల్ని మా కలల్ని మా జీవితాశయాల్ని పండించే సంఘం కావాలన్నారు. చిట్టి చిట్టి పావడాలు పొట్టి పొట్టి రవికలు పూల చోళీలు పూసల గొలుసులు పువ్వుల చీరలు కొత్త కళ్ళద్దాలు కొంగొత్తలు లుంగీలు అన్నీ ఆలోచించడం ప్రారంభించాయి. ఒక రోజున ఒక చెప్పులు బాగు చేసే మనిషి భయపడుతూ ఆడపిల్లల కాలేజీ గేటు దగ్గర నిలబడ్డాడు. వాడి వీపున చెప్పులు కుట్టే సరంజామా అంతా ఉంది. ఆనంద షటిల్కాక్ బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడి చెమటలు తుడుచుకుంటూ నేస్తురాళ్లతో వస్తున్నది. ఆగంతకుడు అమ్మాయి గారు అని పిలవగానే ఏ జన్మలోని ఎక్కడి సుపరిచిత సుమధుర స్వరమో వినిపించినట్టు టక్కున ఆగింది. ఆ వచ్చినవాడు నలిగిన చిన్న కాగితాన్ని ముడతలు విప్పి ఆమెకు అందించి దూరంగా నిల్చున్నాడు. ఆ కాగితంలో గొడారి గురువులు అని పెన్సిల్ ములుకుతో ఎవరో వచ్చిరా అని తెలుగులో రాశారు. మిగతా అక్షరాలు ఆ తెచ్చినవాడి చేతి చెమటకు నలిగిపోయి ఉన్నాయి. ఆనందవాడికి డబ్బులిచ్చి భోజనం చేసి హాస్టల్కు రమ్మని గుర్తులు చెప్పి పంపింది. మిగతా స్నేహితురాలు వాడెవడే అని వేధించుతున్నారు. ఆనందం మాట్లాడలేదు. ముభావంగా తన మన ప్రపంచంలోని పరదాలని ఒక్కొక్కటే ఒత్తిగించి చూడగా అక్కడో ఎర్రతేలిలాంటి అమ్మాయి గేదెలను తోలుతూ పుడకలు ఏరుతూ పేడకళ్ళు ఎత్తుతూ కనబడింది. మరొక దృశ్యంలో గొడారి గురువులు చచ్చిన గొడ్డుకు చర్మం ఒలుస్తున్నారు. ఎర్రతేలిలాంటి అమ్మాయి ఇంకా 10 మంది అర్ధదిగంబర అర్ధనగ్న అర్ధాకలి పిల్లలతో నిలబడి చూస్తోంది. చింపిరి జుత్తు మట్టి కొట్టుకుపోయిన ఒళ్ళు పీలికల్ని చుట్టుకున్న ఆడపిల్ల ఏమైంది? దాన్నెవరు హత్య చేశారు? మార్చడం అంటే రూపాన్ని హత్య చేయటం కాదా? ఆనందకు కళ్ళనీళ్లు తిరిగాయి. ఆ రోజుల్లా హాస్టల్ నుంచి పారిపోయి తన వెనక జీవితాన్ని మళ్ళీ స్పృశించి రావాలనిపించింది. తన దాదా తన పెంపుడు తండ్రి తన్ను చూస్తే ఏమనుకుంటాడు? త్రిజగన్మోహన్ రావు మాస్టారు తన్ని బంగారు పంజరంలో బంధించాడు. ఒకసారి ఎగిరి మాదిగూడెంలోకి వెళ్ళి వాలగలిగితే అక్కడ ఏముంది? ఆ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి వచ్చాక తనిప్పుడు వారికి ఏమవుతుంది? బాబా ఉన్నాడో ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో
తన్నెత్తుకొని పెంచి నిర్లిప్తంగా జగన్కి కొన్ని రూపాయలకి ఇచ్చేసిన బాబా మీద తనకు కసిలేదు. చూడాలని పలకరించాలని మనసు పీకుతోంది. ఆ సాయంత్రం ఆ చెప్పులు కుట్టే మనిషి మళ్ళీ వచ్చాడు. అతనితో మాట్లాడి రేపు వస్తానని చెప్పింది. గొడారి గురువుకి సుస్తీగా ఉంది. చావు బతుకుల్లో ఉన్నాడు. చెత్తను చూడాలనుకుంటున్నాడు. అవును, తన పేరు ఆనంద్ కాదు, చెత్త. చెత్త గట్టిగా నవ్వుకుంది. హాస్టల్ వార్డెన్ను అడిగి సెలవు తీసుకుంది. రాత్రికి రాత్రి చేతి సంచిలో ఏవో బట్టలు కుక్కుకొని రైల్లో ప్రయాణం చేసి అనకాపల్లిలో దిగింది. రోడ్డుచ్చుకొని వడివడిగా చెరుకు తోటలను దాటుకుంటూ గూడెం వైపు సాగింది. ఎవరెవరో మనుషులు తగులుతున్నారు కానీ ఒక్కరూ గుర్తుకు రావటం లేదు. తనిలా ఇంత బాగా ముస్తాబయ్యి పట్నవాసం కాలేజీ అమ్మాయిలా గూడానికి వెళ్తే అంతా నవ్వుతారు. ఎవరు గుర్తుపట్టరు. తన్ని అనుమానంగా చూస్తారు. వారికి తనకు మధ్య ఇనుప తెరలు బలంగా దిగిపోతాయి. ఒక గడ్డివాము చాటుకెళ్ళి ఆ బట్టల్ని విప్పి సాధారణంగా ఓణీ వేసుకుంది. తలంతా చెరిపేసుకొని మళ్ళీ దువ్వుకుంది. చెప్పులు తీసి సంచిలో కుక్కుకుంది. ఇదంతా చెరుకు తోటలో నుంచి ఓ వ్యక్తి ఆసక్తిగా గమనిస్తున్నాడు. మనిషి చాలా ఎత్తుగా భారీగా ఉన్నాడు. ఒక పట్నం అమ్మాయి గడ్డివాము చాటున రూపం ఎందుకు మార్చుకుంటోంది అని ఆ యువకుడికి సందేహం కలిగి ఆ అమ్మాయిని దూరం నుంచి వెంబడిస్తున్నాడు. ఆనంద గూడెంలోకి వచ్చి ఒకరిద్దరిని పలకరించింది. అంతా ఆమె చుట్టూ మూగారు. నేను చెత్తనని చెప్పింది. కానీ భయం భయంగా వాళ్ళు చూశారు. దగ్గరకు రాలేదు. తన సావాస కత్తెలు కూడా బిడ్డల తల్లులయ్యారు. బాబాయ్ ఏడి అని అడిగింది. తీసుకెళ్ళి చూపించారు. గుడిసెలో చచ్చిపడి ఉన్నాడు. అక్కడే కొందరు వయసు వాళ్ళు, ముసలివాళ్ళు, పిల్లలు ఉన్నారు. ఆనంద కుయ్యబారిపోయి అలా చూస్తూ నిలబడింది. ఆ పాకలో గొడారి గురువులు కత్తి, కొన్ని చర్మాలు, ముంతలు, ఆరిన పొయ్యి మాత్రమే మిగిలాయి. శ్మశానంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. దూరంగా ఊరి బయట యానాదుల సమాధుల దగ్గర గొయ్యి తీసి కప్పెట్టాలి. పారలు, పలుగులు తీసుకొని మగాళ్ళు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. నల్లగా కాలిన కొరకందులా ఉన్న ఆ శవం మీద తన సంచిలోని ఖరీదైన ఎర్ర చీరను తీసి కప్పి కాళ్ళకు దండం పెట్టింది. తాగడానికి డబ్బేమన్నా ఇమ్మన్నారు వాళ్ళు. కొంత డబ్బిచ్చింది. శవాన్ని కాల్చకూడదా అని అడిగింది. అది మన ఆచారం కాదన్నారు కులపెద్దలు. గొడారి గుడువుల్ని కాలిస్తే ఊరంతా చెప్పుకుంటారు. పెద్ద కులాల వారికి కోపం వస్తుందన్నారు మరికొందరు. ఎవరా పెద్ద కులాల వాళ్ళు? మా బాబాని పాతేయడానికి వీల్లేదు, కాల్చాల్సిందే అంది ఆనంద. మరి కట్టెలకు డబ్బేది అన్నారు వాళ్ళు. స్వయంగా దగ్గరుండి కులపోళ్ల పాతజాగా కాదని పెద్ద కులాలోళ్ల దిబ్బ మీద బాబాకు చితి ఏర్పాటు చేసింది. శవాన్ని పడుకోబెట్టి చితికి ఆనంద చేత నిప్పు ముట్టించారు. పొగ, మంటలు ఇలా లేచాయో లేదో ఊళ్ళోంచి కర్రలొచ్చుకొని వచ్చారు రాయుళ్ళు, వారి పాలికాపులు. అప్పుడు ఆనందను పొద్దుట్నుంచి ఫాలో అవుతున్న యువకుడు తుపాకీ తీసుకొని ముందుకొచ్చాడు. కాల్తున్న శవం జోలికి వెళ్ళిన ఆ అమ్మాయినేమన్నా అన్నా తుపాకీ పేలుతుంది, జాగ్రత్త అన్నాడు వ్యక్తి. కర్రలు కిందకు దిగాయి. కాళ్ళు వెనక్కి నడిచాయి. ఆనంద్ ఆశ్చర్యంతో చూసింది. చచ్చిపోయిన మనుషుల్ని కాల్చడానికి కూడా హక్కు లేదు. మీరిక్కడున్నంత కాలం ఈ తుపాకీ మీకు రక్షణ ఉంటుంది అన్నాడు ఆ కొత్త మనిషి. మీరెవరో తెలుసుకోవచ్చా? ఏమిటి లాభం? ఇక్కడ బుర్రలు బద్దలవ్వకుండా కాపాడారు. మీ దయకి కృతజ్ఞతలు. వీళ్ళు మావాళ్ళు. నన్ను చూసి భయపడుతున్నారు. నన్ను సరిగ్గా గుర్తుపట్టలేకుండా ఉన్నారు. మీరు వీళ్ళ నుంచి వేరయి వెళ్ళిపోయారు. నేను వీరిలో కలవాలని వచ్చినవాణ్ణి. అరవిందకు గూడెంలోని పరిస్థితుల్ని స్వయంగా చూశాక మనశ్శాంతి తప్పిపోయింది. ఈ విషయాన్ని ఆ యువకుడితో చర్చించింది. పశువుల కంటే హీనంగా జీవిస్తున్నారు. నిలువ నీడలేదు. తాగేందుకు నీరు కూడా ఉండదు. ఎన్ని యుగాల నుంచి ఊరికి దూరంగా హీనంగా బతుకుతున్నారో ఈ దిక్కుమాలిన వాళ్ళు. వీళ్లకు విముక్తి లేదా? ఇలా చాలా ప్రశ్నలు అడిగింది. తరువాత కలుద్దామని చెప్పి ఆ వ్యక్తి తనకేదో పనుందంటూ త్వరగా వెళ్ళిపోయాడు. గూడెంలో 3 రోజులుంది. వాళ్లతో కలిసి అన్ని పనులు చేసింది. ఆ గుడిసెల్లో వారితో కలిసి కూడు తింది. పగలు వారు ఎక్కడికి వెళితే వారితో పాటు వెళ్ళి ఆ పిల్లల్ని ఆడించి వాళ్లకు నీళ్లు పోసి తలలు దువ్వి సేవలు చేసింది. అప్పుడు ఆనంద్కు మనసులో ఒక ఊహ మెదిలింది. దేశంలో ఇంత పని ఉంటే పనిలేదు అనే వారంతా దొంగలు. ఈ ప్రజల్ని నావారు అనుకునేవారే లేరు. వారికి రోగాలొస్తే మృత్యువే శరణ్యం. యమధర్మరాజే వైద్యుడు. చదువనేది వారికి ఎందుకు పనికిరాదు. బానిసలుగా బతకడానికి మాత్రమే పుట్టినట్టుంటారు వారు. ఈ గూడెంలో ఉన్న సమయంలో ఒకసారి ఆ తుపాకీ మనిషి మళ్ళీ వచ్చాడు.
అతను తను చూడగానే చిన్న నవ్వు నవ్వుతాడు. తను తలాడిస్తుంది. ఇద్దరు కబుర్లలో పడతారు. కొంత దూరం అలా పొలాల వైపు, తోటల వైపు తిరిగొస్తారు. అతను తన పేరు చెప్పలేదు. అనవసరం అన్నాడు. కొన్ని పుస్తకాలు ఇచ్చాడు చదవమని. తన అడ్రస్ రాసుకున్నాడు. టాటా అంటే బై బై అనుకున్నారు. గుండెలు నిండిన గుబులుతో, కొండలు పిండిన అనుభూతితో ఆనంద కాలేజీకి తిరిగి వచ్చింది. ఇంకా లోపలికి అడుగు పెట్టలేదు. గుమ్మం దగ్గరే విజిటర్స్ హాల్లో పచారులు చేస్తున్నాడు త్రిజగన్మోహన్ రావు. అతన్ని చూసే చూడనట్టుగా చకచకా నడిచింది. ఆగు ఆనంద అన్నాడు జగన్. ఆనంద ఆగి సూటిగా జగన్ కళ్ళలోకి నిర్భయంగా చూసింది. ఎక్కడ వెళ్ళావు? ముందు అది చెప్పు. అది అంత అవసరమా? నిన్ను నేను పువ్వుల్లో పెట్టినట్టు పూజించుకున్నాను. నువ్వు చెప్పకుండా చెయ్యకుండా గాలిపటంలో తిరిగేస్తుంటే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? నేను మనిషినండి, మరను కాదు. ఆడదాన్నే కానీ ఆట వస్తువును కాదు. నాకు మనసుందండి. హియా ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావని అడగటానికి హక్కు లేదా? ఎందుకు లేదండి? ఈ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకొని ప్లేట్లో పెట్టుకొని పలహారం చేయడానికి కూడా మీకు హక్కుంది. నా చేతుల్ని కత్తిరించడానికి, నా పీకని ఉత్తరించడానికి కూడా మీకు హక్కు ఉంది. నాకే నా మనసు మీద ఏ అధికారం లేనట్లుంది అంది కోపంగా ఆనంద. త్రిజగన్మోహన్ రావు ఆనందవంక పరీక్షగా చూసి, ఈ వేషం, ఈ చదువు, ఈ ప్రవర్తన, ఈ తెలివితేటలు నీవి కావు, నావి. నిన్ను మనిషిని చేశానే తృప్తి నాకు లేకుండా తిరగబడుతున్నావు. పెంటకుప్పర్లో పొర్లుతున్న కీటకం లాంటి నిన్ను తీర్చిదిద్దింది ఎవరు? దేవుడు కాదు, దేశం కాదు, నేను. నా లక్ష్యశుద్ధి నిన్ను మార్చింది. అవునా కాదా? కాదు 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 తల విసురుగా అడ్డంగా శివమెత్తిన శక్తిలా ఊపుతూ, నేనే కాదు, ఎవరైనా సరే మార్పుకు లొంగుతారు. శిక్షణకు అవకాశాలే ఉంటే చాలామంది పెంటకుప్పల మీద పురుగుల్లా ఉండటానికి ఇష్టపడరు. కానీ చెప్పు, సందేహిస్తావే? ఇవాళ నువ్వు జోన్ ఆఫ్ ఆర్క్లా నిప్పులను చెరుగుతూ నింగికెగిరే ఆగ్నేయాస్త్రంలా మాటను విసురుతున్నావు. నీ శక్తికి నాకు ఆనందంగానూ, నీ అవిశ్వాసానికి కృతజ్ఞతకు విచారంగానూ ఉంది. విశ్వాసం, కృతజ్ఞత ఇవన్నీ దొంగ మాటలండి. మీకున్నది అహంకారం. మీరు నాకు ఇచ్చింది అవకాశం, శిక్షణ మాత్రమే. అవి రెండూ చాలవు. మట్టి బొమ్మకు ప్రాణం పోశానని గర్వపడుతున్నారు. ప్రాణం పోశానా లేదా? లేదండి. మీరు చెప్పిన పెంటకుప్ప మీది జీవితానికి కూడా ప్రకృతే ప్రాణం పోసింది. నాలాంటి వాళ్లకు పెరగడానికి వసతి వనరులు లేవు. అది మీరు నా కోసం కల్పించలేదు. మీ శక్తిని మీరు పరీక్షించుకున్నారు. అంతే జరిగింది. కీ ఇస్తే గిరగిరా తిరిగే బొమ్మను కాదండి నేను. మనిషిని, మట్టి ముద్దను కాను. అంతలా అసహించుకోవటానికి నేను నీకేం అపకారం చేశాను? కావాలంటే నిన్ను పెళ్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తెలుసా? ఆగండి, కొంచెం ఆలోచించండి. నేనెవరినో నన్ను తెలుసుకోనివ్వండి. నాకు జాతి లేదు, కులం లేదు, మతం లేదు. నేను మనిషిని అవునో కాదో నాకు తెలుసు. ఇంకా మీరు చేసిన మట్టి బొమ్మనే అనుకొని మీరు నిప్పు మీద చేయి వేస్తున్నారు. నేను నీకు అపకారం చేశానని చెప్పదలుచుకొని ఇలా మాట్లాడుతున్నావా? లేదు. మీరెవరండి నాకు? నా బోటి సమస్త కోటి మోగ మనుషుల భవిష్యత్తును నిర్ణయించడానికి? మేము ఎలా జీవించాలో మేము నిర్ణయించుకోవాలి. మీరు చెప్పినట్లు మారితే ఒకరిద్దరు మీ అంతస్తుల్లోకి దిగి మీలా ఉండటానికి ఒప్పుకుంటారు. లక్షల మంది మనుషులు వారి జీవితం ఎలా ఉండాలో, ఉండకూడదో వారే నిర్ణయించుకుంటారు. మేము అంటున్నావు. నువ్వు ఎవరివని నీ ఉద్దేశం? అదే నేను తేల్చుకునేందుకు మా ఊరు వెళ్ళి మా వాళ్ళని చూసి వారికి నాకు మధ్య ఏ పోలికలు లేవని, నేను వారికేమీ కాకుండా పోయానని తెలుసుకున్నాను. శవాన్ని కాల్చాలో కప్పెట్టాలో నిర్ణయించేది కూడా పైవాళ్లే, పెత్తందారులే. మా వాళ్ల శవాలని కాల్చుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదు. నువ్వు మరీ సెంటిమెంట్లుగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఈ దేశంలో సర్వసాధారణం. చిన్నపిల్లవు, నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచాను. నీకు ఆ జీవితం షాకింగ్గా ఉంటుంది. అందుచేత బాధపడుతున్నావు. నీ బాధ నాకు తెలుసు. ఎవరి మీదో కోపం ఇంకెవరి మీదో చూపించడం న్యాయమా? అన్నాడు త్రిజగన్మోహన్ రావు. ఆనంద నవ్వింది. నేను పెళ్లి చేసుకోనండి. వెళ్ళి వాళ్ళ కోసం జీవించి వాళ్ళ కోసం మరణిస్తాను. మా బాబా మీకంటే నాకు ఎక్కువ స్వేచ్ఛనిచ్చి నా ఇష్ట ప్రకారం పెరగనిచ్చాడు. అవునా? పెంటకుప్పల మీద పేడ తట్టలు మోసుకుంటూ తిరగనివ్వడం స్వేచ్ఛ కాదా? అద్దాల తలుపుల మధ్య ఊపిరాడనివ్వకుండా మీ మాటలు, మీ చదువులు, మీ సంస్కృతి, మీ అలవాట్లు నాకు నేర్పించి నన్ను మార్చి మీరేమి సాధించలేదు. నా వారికి నన్ను దూరం చేశారు. నన్ను జీవితాంతం ఒకరి మీద ఆధారపడే ఆటబొమ్మగా, నాజూకైన వస్తువులా తయారు చేశారు. ఇవి నీకు పుట్టిన బుద్ధులు కావు. నిన్నెవరో మార్చారు. ఇది ఎవరి ఆలోచన కానీ
నీవి కావు. నువ్వు కమ్యూనిస్టు పుస్తకాలు చదివి అలా చిలక పలుకుల్లా అప్పగిస్తున్నావు. ఆలోచనలు ఎవరివైనా ఆవేదన నాదే, ఆవేశం నాదే. రైట్, నాతో వస్తావా? భారతిని చూడటానికి వెళ్ళాలి. తప్పకుండా, ఒక్క క్షణం. ఆనంద హాస్టల్లోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చింది. త్రిజగన్మోహన్ రావు ఆనంద ట్యాక్సీలో హరికృష్ణ ప్రసాద్ భవంతికి వెళ్ళారు. భారతికి నెలలు నిండుతున్నట్లున్నాయి. మనిషి నిగనిగలాడుతూ పుష్టిగా ఇంతింత బుగ్గలు గుండ్రటి జబ్బలతో రౌండుగా తయారైంది. ఆనందను చూడగానే సంతోషంగా ముందుకు వచ్చింది. జగన్ అభినందనలు చెప్పాడు. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు అని జోకు వేశాడు. భారతి గిల్టీగా చూసింది. ఆనంద, మేడం ఉద్యోగం మానేశారు కదా, ఏం చేస్తున్నారు అంది నవ్వుతూ. నేనెవర్ని ఇంట్లో అని ఆలోచిస్తున్నాను అంది నిర్లిప్తంగా. కంగు తిన్నాడు జగన్ మాట మార్చేసే ఉద్దేశంతో. భారతి, నువ్వు నాకు సహాయం చేయాలి. ప్రామిస్? ప్రామిస్. నేను ఆనందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు జగన్. ప్రొసీడ్. నేనలా అనుకోవటం లేదు అంది ఆనంద. ఈ పెళ్ళి నువ్వే నీ చేత్తో చేయాలి. నాకు పెళ్ళి అవసరం లేదు. వింటున్నావా భారతి? అవును ఆనంద, జగన్ చాలా మంచివాడు, నేను సంతోషపెడతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆయన మంచివాడే, నేనే చెడ్డదాన్ని. ఎవరన్నారు ఆ మాట? నేనే అంటున్నాను. ఎందుకే నీకు ఈ మొండితనం? బాగా ఆలోచించుకో. పెళ్లి మానేసి ఏం చేద్దామనుకుంటున్నావు? నేనెవరినో తెలుసుకుందామనుకుంటున్నాను. ఈ మారు భారత్ తీక్షణంగా జగన్ కేసు చూసింది. ఇదే ఆవిడ గారి వరస. నా మీద కోపం వచ్చింది ఆనందకు. ఆనంద, జగన్ని నొప్పించుకు. అతను నీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? తెలుసు. అదంతా పెట్టుబడి పెట్టి నా జీవితాన్ని శాంతం కొనిపారేయాలనుకుంటున్నాడు. కొనడం ఏమిటి, అమ్మడం ఏమిటి? వెర్రిమొహమా. ఈ దేశంలో పెళ్ళిళ్ళు ప్రేమలు అన్నీ కొనడం అమ్మడం కిందే లెక్క. సంతలో పశువుల్ని బేరమాడినట్లే. ఏం జగన్, ఆనందను ఏమైనా అన్నావా? నేనేం అనలేదు. ఆమెకే ఎవరో కమ్యూనిజం నూరు పోశారు. నేను నమ్మను. ఆనంద్కి అలాంటివేమీ తెలియవు. ఆటలు పాటలు డ్యాన్సులు డ్రామాలంటే ఇష్టం. నన్ను ఏడిపించడానికి అలా వాదిస్తోంది. నువ్వు ఏడిపించగా మిగిలింది ఆనంద్ పూర్తి చేస్తోంది. ఆనంద, నే చెప్పిన మాట విని జగన్ని పెళ్లి చేసుకో. అతన్ని సంతోషపెట్టు, నువ్వు సుఖపడు. మేడం, మీరు సుఖంగా ఉన్నారా? పెళ్లి చేసుకున్న వారెవరూ సుఖంగా ఉండడం నేను చూడలేదు. పెళ్ళి అందరికీ అవసరం లేదు. ఇష్టం లేకపోతే పెళ్ళి మానేయవచ్చు. ఆల్ రైట్ జగన్, ఆనంద్ ఇష్టపడకపోతే మనం బలవంతం చేయటం పనికిరాదు. ఆనందం మొండితనానికి జగన్ కళ్ళు క్రోధంతో ఎరుపెక్కాయి. రోళ్ల కర్రతో చేతివేళ్ల మీద వాయించేవాడే. బుగ్గల్ని గిల్లి నెత్తిమీద ముట్టేవాడే. పేంబెత్తం తీసుకొని పిర్ర మీద నడ్డి మీద 4 వాయించేవాడే. కానీ ఇది పాఠాలకు చదువులకు సంబంధించిన విషయం కాదు. ఆమె మనసులోని ఇష్టాయిష్టాలకు సంబంధించిన సమస్య. ఆమె మనసును శాపించేందుకు ఎటువంటి ఆస్కారము అవకాశము లభించటం లేదు. ఇన్నాళ్ళు డబ్బు పోశాడు, శ్రమపడ్డాడు, శిక్షించాడు, రక్షించాడు. ఆమె మనసును రవ్వంతా కదల్చలేకపోయాడు. పెంచిన ప్రేమ అభిమానం అవి తన పట్ల ఆమెకు లేవు. బోనులో బంధింపబడ్డ మృగం సర్కస్ వాడికేసి చూసినంత నిర్లక్ష్యంగా అసహ్యంగా చూస్తుందో ఆనంద. తాను ఇన్నాళ్ళు ఆమె చేత చేయించిన సర్కస్ ఫీట్లే కానీ మనిషి మారలేదు. అయితే ఏం చేద్దామనుకుంటున్నారు? చదువు మానేస్తాను. మానేసి మా ఊరు వెళ్ళిపోతాను. వెళ్ళి అక్కడ నా మనుషుల్లో కలిసిపోతాను. వింటున్నావా భారతి? ఆనందం మొండితనం. నువ్వు వాళ్ళలో ఉండలేవు. ఆ మురికి, ఆ కంపు, ఆ అజ్ఞానం, ఆ దారిద్ర్యం, ఆ నరకాన్ని నువ్వు భరించలేవు అని నా వాళ్ళని నన్ను వదులుకోమంటావు. నీ వాళ్ళు? ఎవరు నీ వాళ్ళు? వాళ్ళు నిన్ను అనుమానించారు. నువ్వంటే భయపడతారు. నిన్ను సరిగ్గా దగ్గరికి రానివ్వరు. వాళ్ళలో నువ్వు ఇమడలేవు. నిన్ను నానా హింసలు పాలు చేస్తారు. మీరు చేసిన దానికంటేనా? నన్ను నువ్వు నిజంగా తప్పు పడుతున్నావా ఆనంద? వేళాకోళానికంటే ఏమో గాని నిన్ను నేను ఒక శిల్పి ఒక సుందరమైన విగ్రహాన్ని మలిచినట్టు మలిచాను. రాతిని చెక్కేటప్పుడు రావాల్సిన ఆకారం కోసం సుత్తి దెబ్బలు తప్పవు. రాతిని కొట్టకుండా చెక్కకుండా బొమ్మ ఎలా వస్తుంది? రాకపోతే పోనీ, బొమ్మ అందులోనే ఉండని. అయినా శిల్పికి తను చెక్కిన బొమ్మ రాతి నుంచి మలచినదని తెలుసు. రాతి బొమ్మను ఎవరు పెళ్లాడరు. నువ్వు రాతి బొమ్మవి కావు, నా ఆనందలక్ష్మివి, నా జీవన జ్యోతివి. ఆనంద, నా మాట విను. నన్ను నిరాశపాలు చేయకు. నా మీద నీకు చిన్న ఎత్తు కూడా ప్రేమ లేదా? ప్రేమ కలగడానికి మీరేం చేశారు? ఇప్పుడు చెప్పు. నువ్వేం చేయమంటే అది చేస్తా. జరిగినదంతా మర్చిపో.
ప్రాధేయపడి మిమ్మల్ని మీరు కింద పరుచుకోవద్దు. తిరస్కరించాననే గౌరవమైనా నాకుండనివ్వండి. ఎంత మొండితనం! నీ ఊపిరి, నీ రక్తం, నీ చర్మం, నీ శరీరం నా సొమ్ముతో, నా దయతో, నా అభిమానంతో పెరిగింది. నీ పైమీది చీర నుండి లోపల లంగా వరకు నా డబ్బే. కానీ ఈనాడు నువ్విలా ఎలా మాట్లాడగలుగుతున్నావో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆనంద కోపంగా, మేడం, మీ పాత చీర ఒకటి నాకివ్వండి. ఈ ఒంటి మీద బట్ట నన్ను నిప్పులో కాల్చేస్తోంది అని లోపలికి వెళ్ళి భారతి చీర కట్టుకొని వచ్చి జగన్ చూస్తుండగానే ఆ చీరకు నిప్పు పుల్ల గీసి అంటించింది. అందులో లంగా, జాకెట్, బ్రా, చేతి సంచి, ఆఖరికి చెప్పులు జోడు కూడా విసిరేసింది. అవన్నీ అంటుకొని నిలువెత్తు మంటలు లేచాయి. జగన్ నిశ్చేష్టుడై ఆ మంటల కేసి చూస్తున్నాడు. ఆనంద ఇంకా ఇలా అంది. నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు. వారెవరో నాకు తెలీదు. కానీ చెత్తకుండీలో పారేశారు. నన్ను తెచ్చుకొని పెంచుకున్నది నా బాబా. తర్వాత దయతో నన్ను తెచ్చి ఆదరించి అభిమానించి ఇంతదాన్ని చేశారు. నిజమే, కాదన్ను. నా తండ్రి వరుస వారు పెంచిన చేత్తో నా చేయి పట్టుకొని ప్రేయసి కమ్మని, పెళ్ళాం వేషం వేయమని అడగటానికి సిగ్గువేయటం లేదా? మీ మనసులోని కోరికకు ప్రతిరూపాలైన ఈ వస్తువులన్నీ కాల్చేశాను. రండి మాస్టారు, నాకు ఆకలిగా ఉంది, భోంచేద్దాం అని మాస్టర్ చేయి పట్టుకుంది. జగన్ కళ్ళనీళ్లు కారుస్తున్నాడు. డాడీ, డోంట్ బి సిలీ, డోంట్ క్రై అని ఆనంద మాస్టర్ కళ్ళు తుడిచి డైనింగ్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఒక పెసరట్ల రాయుడు ఒక వెడ్డింగ్ రింగ్ను అమ్మటానికి బజారుకి వెళ్ళాడు. బజార్లో ఒక బంగారపు కొట్టు దగ్గర కాసేపు తచ్చట్లాడి ధైర్యం చేసుకొని ఆ కొట్టులో దూరబోయాడు. 3 రౌడీలు 3 సార్లు మెడపట్టుకొని బయటికి గెంటబోయారు. 4వసారి మళ్ళీ లేచి మళ్ళీ ఒళ్ళు దులుపుకొని ఉంగరం చూపించి లోపలికి వెళ్ళాడు. ఆ ఉంగరం వలన, దాని మ్యాజిక్ వలన అతను కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ బల్ల మీద ఉంగరాన్ని ఉంచి, ఇది తీసుకొని డబ్బు ఇవ్వండి అన్నాడు. అది తీసుకున్నారు కానీ వారు డబ్బు ఇవ్వలేదు. పోలీసులను పిలిచి అప్పగించారు. పోలీసులు లాఠీలు తిరగేసి 4 పోట్లు ఇచ్చారు. తీసుకెళ్లి కటకటాలను కటకటామని లెక్కపెట్టమన్నారు. పోలీసులు ఆ ఉంగరం విలువ ఎటువంటిదో నిపుణుల వలన తెలుసుకున్న వారే అది ఎక్కడ తయారైందో, ఆ షాపులో ఎవరి కోసం తయారు చేశారో తెలుసుకొని ఆ పేరు వినగానే ఆశ్చర్యపోయి జాగ్రత్తగా ఆ ఉంగరాన్ని తీసుకువెళ్ళి హరికృష్ణ గారి బల్ల మీద పెట్టి, ఇది మీదేనా అని తెలివి తక్కువగా అడిగారు. హరికృష్ణ జాగ్రత్తగా చూసి, నాదే అంటే అది ఎవరికి దొరికింది, ఎవరిచ్చారు, ఎక్కడ, ఏమిటి అనే దిక్కుమాలిన ప్రశ్నలు వస్తాయని మా వాళ్ళని కనుక్కొని చెప్తానని లోపలికి అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆ ఉంగరం చిన్నదే కానీ పెద్ద కథ చెప్తానంటుంది. ఆ కథ వినేందుకు హరికృష్ణకు ఓపిక లేదు, ధైర్యము లేదు. భారతికి ఆ రోజున గాజులు తొడిగిస్తున్నారు. ఈ ఉంగరం ఎక్కడో పారేసుకున్నట్లున్నావు భారతి అని అది ఆమెకిచ్చాడు. ఆమె ఉలిక్కిపడి ఎర్రతేలును చూసినట్లు చూసి, అవును ఇది నాదే. అప్పుడు హాస్టల్లో ఫంక్షన్లో లైటర్ ఆరిపోయినప్పుడు జారిపోయి ఉంటుంది. ఎవరికి దొరికింది అని తీసి చేతికి పెట్టుకుంది. కడుపుతో ఉన్న భార్య చేతిని దగదగా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని చూసి ఆ చేతిని ఓ మాట ప్రేమగా నిమిరి, ఉంచుకో, వస్తానని పోలీస్ ఆఫీసర్లకి థ్యాంక్స్ చెప్పి, ఎవరికి దొరికింది, వారినేమీ అనకండి అని వారికి కూల్ డ్రింక్స్ ఇప్పించి నవ్వుతూ సాగనంపాడు. తర్వాత హరికృష్ణ పెసరట్ల రాయుడిని కలుసుకొని పెసరట్ల ఖరీదిచ్చి మరో 10 రూపాయలనిచ్చి జరిగింది తెలుసుకున్నాడు. అలా తెలుసుకుంటూ పోతే ప్రశ్న మీద ప్రశ్న, జవాబు మీద జవాబుగా చాలా వినకూడని విషయాలు తెలుస్తాయి. అలా తెలుసుకోవడం వలన, పొందిన జ్ఞానం వలన లాభమా నష్టమా అని ఆలోచించాడు. లాభం ఏమీ లేదు. మనశ్శాంతి కోల్పోవడం, మనుషుల మీద నమ్మకాన్ని పోగొట్టుకోవడం తప్ప మిగిలేదేమీ లేదు. కానీ కుతూహలం అనేది ఒకసారి ప్రారంభమైతే ఆగదు. ఆ రోజు రాత్రి వ్యాన్ తగలబట్టం, హాస్టల్లోని ఆడవాళ్లు పారిపోవడం, అందులో భారతి కూడా చిక్కుకున్నదనే వరకు కూపీల్లాగాడు. హోటళ్లలో బేరర్లందరినీ చెక్ చేయగా బలరాం దొరికాడు. వాణ్ణి నరికినా నాలిక కోసినా నాకేం తెలీదు. నన్ను గర్ల్స్ హాస్టల్లో 3 అమ్మాయిలు అవమానించారు. వారు ఉన్నత కుటుంబాలకు చెందినవారు అని చెప్పాడే కానీ భారతి ఆనందల సంగతి నోరు మెదపలేదు. కథ అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. డెడ్ ఎండ్ అంటారే, అదేదో రానే వచ్చింది. హరికృష్ణ బలరాంని కలియగానే బలరాం జరిగిందంతా ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని ఒక కేక్లో పెట్టి అమ్మగారికి ప్రజెంటేషన్స్తో పాటు పంపించాడు. ఆ కేకు భారతి కోసింది. ఆ ఉత్తరం చదివి నవ్వుకుంది. భారతి గర్భవతి అయిన సందర్భంలో కానుకలు, శుభాకాంక్షలు హరికృష్ణకు చాలా అందాయి. అతను ఉబ్బి తబ్బిబ్బవటానికి బదులు ఉడికిపోతున్నాడు.
భారతి గదిలోకి వచ్చి ఆరోగ్యం గురించి అడిగి ఉంగరం చేతిని పరీక్షగా చూసి, నాతో ఎందుకు నిజం చెప్పలేదు? జరిగింది జరిగినట్లు చెబితే మంచిదేమో. భారతి పడగెత్తిన తాచులా తీవ్రంగా చూసింది. ఎవరి జీవితాలు వారివి. అన్ని విషయాలు అందరికీ తెలియటం వలన సుఖం లేదు. కోరి దుఃఖాన్ని ఎందుకు ఆహ్వానించాలి? ఆ రోజు రాత్రి నీ గురించి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అబద్ధం. మీ గురించి, మీ ప్రతిష్ట, పరువు గురించి ఆలోచించి కంగారు పడి ఉంటారు. నేను సామాన్య స్త్రీని. నీ మీద నాకు ప్రేమ లేదంటావా? మధ్యన ఆ మాట ఎందుకు? అవసరం అనకూడదా? నీకేదైనా అన్యాయం జరిగితే నా మనసు ఎంత క్షోభిస్తుందో నీకు తెలియదు భారతి. ఎందుకండి దొంగతిరుగుడుగా మాట్లాడతారు? మా అక్క కోసం వచ్చినాడు నన్ను తాగించి నన్ను చెడగొట్టింది మీరు కాదా? తాళి కట్టినంత మాత్రాన నాకు జరిగిన అన్యాయం, మోసం ఫలితం నేను అనుభవించకుండా తప్పిందా? ఈ పెళ్ళిళ్ళ మీద, పవిత్రత మీద, ప్రేమల మీద నాకు విశ్వాసం పోయిందండి, పోయింది. పోతే ఎలా బ్రతుకుతాం? స్నేహితుల్లా బ్రతకొచ్చు, శత్రువుల్లా బతకనక్కర్లేదు. శత్రువులు అంటున్నావు, ఆలోచించి అంటున్నావా? అంతకంటే కూడా నీచంగా మాట్లాడవచ్చు, కానీ నాకు చేత కాదు. అంత తప్పు ఘోరం నేనేం చేశాను? అడక్కండి, జవాబు చెప్తే మీరు తట్టుకోలేరు. మీ ఆడవాళ్ళకి ఏమైంది? హాయిగా ఇళ్లల్లో కూర్చోలేక కాంప్లెక్స్లు బుర్రల నిండా పెట్టుకొని అసంతృప్తిని పెంచుకొని నిట్టూరుస్తూ ఉంటారు. ఏమండి, హాయిగా ఇళ్లల్లో కూర్చోలేక అంటున్నారు. మీ హాయి కోసమేగా పుట్టింది మేము. మీరు మగమహారాజులు, తలుచుకుంటే పార్టీలకు తీసుకువెళ్ళి భార్యను దానం చేయగలరు. ఏమిటి మాట్లాడుతున్నావు? మీ ఫ్రెండ్ పార్టీలో 10 లక్షల కాంట్రాక్ట్ కోసం నన్ను మీరు లాటరీలో దానం చేయలేదా? అదో తమాషా. అయినా నేను నిన్ను కాదుగా తీసుకెళ్ళింది. ఆ మాట మీద నిలబడండి. పిచ్చాసుపత్రిలో మతిపోయిన సుబ్బుల్ని చూశానండి. నేను ఆడదాన్నే. నా పేరు మీద దాన్ని నరపశువులో బలి చేశారు. కానీ మీరు తెలివైన పని చేశానని సంతోషించి ఉంటారు. అవును, లేకపోతే నిన్ను తీసుకెళ్లి చేతులారా ఆగాడు. ఆగారేం? ఇప్పుడు అంతకంటే ఘోరమే జరిగింది. దీన్ని మీరు, మీ డబ్బాస, మీ హోదా, పరువు, మీ దొంగ విలువలు, దొంగ బతుకులే కారణం. ఏం జరిగింది చెప్పు భారతి. వద్దండి, నన్నేమి అడక్కండి. మీ అంతటా మీరు తెలుసుకుంటే మంచిది. మీరు మంచికి మారినా మారకపోయినా ఏది చెయ్యకూడని పాపమో మీకు తెలిసి వస్తుంది. నేనేమి అనుకోను, జరిగింది చెప్పు. చెప్పి నా మనసులోని అశాంతిని నెట్టేయి. ఎలా? అశాంతి పెరుగుతుంది కానీ పోదే. నిజం చెప్పు. భారతి నాకు నిజం చెప్పిందనే తృప్తి నాకు మిగలనియ్యి. ఎందుకండి మీకు నిజాలు? మీకు కావాల్సిన డబ్బు, నలుగురిలో గౌరవం, పలుకుబడి, నిజాలు ఒళ్ళో పోసుకున్న నిప్పుల్లాంటివి. అది కాదు భారతి. నేను మునుపట్లా ఆనందంగా ఉండలేకపోతున్నాను. నా జీవితం చాలా యాంత్రికం అయిపోయింది. అది డబ్బు వల్ల. బటన్ నొక్కితే వచ్చే సుఖాలు, మళ్ళీ వాటి కోసం సంపాదన. ఈ చక్రంలో నలిగిపోయాక మనసు అనేది ఉందో లేదో మీకే తెలీదు. పోనీ మనం ఎక్కడికన్నా డార్జిలింగ్, ఊటీ లాంటి చోట్లకు వెళదామా? పోతాం. ఎక్కడికని పోతాం? ఎక్కడికి పోయినా మనిషికి తాను చేసిన సిన్ వెంటాడుతూనే ఉంటుంది. బైబిల్లో పాపం అన్నారు గుర్తుందా? పాపం మీలో, నాలో, అందరిలో లేక కొందరిలో పెరుగుతూనే ఉంటుంది. మనిషి తన నుంచి, తన కర్మల నుంచి తప్పించుకోలేడు. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మీరు తప్పించుకోలేరు. నువ్వు నిజం మాట్లాడుతున్నావు భారతి. నీ ఎదురుగుండా చిన్నపిల్లాళ్ళ నీ మాటల్ని వింటూ, నిన్ను చూస్తూ గడిపేయాలని ఉంది ఒట్టు. మీరు నిజమే మాట్లాడుతున్నారు కానీ కాసేపే. మళ్ళీ మీ ప్రపంచంలోకి వెళ్ళగానే ఆ పాత కుర్చీ, ఆ టెలిఫోన్లు, ఆ వ్యవహారాలు, ఆ లావాదేవీలు మిమ్మల్ని మారనివ్వవు. మీరు మారాలనుకున్నా మారలేరు. నా ఎదురుగుండా మీకు ఏమనిపించిందో, ఎటువంటి భావాలు కలిగాయో అవన్నీ నా మీద మీ డబ్బు చూపించలేని ప్రభావం వల్ల కలిగాయి. మీ డబ్బు అంటున్నాను, క్షమించండి. నా కూడా ఏమీ రాదు. నా సంగతి నాకు తెలుసు. మీ మాటలను వింటుంటే భయం వేస్తుంది. నువ్వు ఎప్పుడో నన్ను మోసం చేసి పారిపోతావు. చేయనండి, చేయలేను. మీకో గుర్తుగా నా రక్తంలో రక్తం, నా మాంసంలో మాంసం, నా కండల్ని చీల్చుకొని వచ్చే నా ప్రతిరూపాన్ని మీకు అందించి హాయిగా తేలిగ్గా గాల్లో కలిసిపోదామని ఉంది అని నవ్వుతో హరికృష్ణ చేతిని చేతిలోకి తీసుకొని తన చెంపలకు రాసుకుంది ఆప్యాయంగా. ఈ బాబు మన బాబేనా అని అడగాలనుంది. అడగలేక అవస్థపడుతున్నారు అవునా అని కళ్ళల్లోకి సూటిగా చూసింది. హరికృష్ణ ఆమె చూపుల్ని అందుకోలేక తల వంచాడు. నేను కామపిశాచాని కాదు. నాకు ఒళ్ళు పొగరెక్కలేదు. నాకు శారీరకంగా ఎటువంటి అసంతృప్తి లేదు. కానీ నా జీవితం నేనెవరి కోసం బ్రతుకుతున్నట్లు ఉన్నాను.
ఎవరో నా కోసం నిర్దేశించిన వేషం వేయటం కోసం వచ్చిన దానిలా ఇంటికి వచ్చాను. నేను జగన్ని మనసారా ప్రేమించాను. పెళ్ళాడి అతనితో సంసారం చేయాలనుకున్నాను. అప్పుడు జబర్దస్తిగా నా మీద హక్కుని గెలుచుకొని నా ప్రేమను మొగ్గులో తుంచి నాకు తాళి కట్టారు. ఆ తర్వాత మీరు చాలా దూరం వెళ్ళారు. మనిషిగా పతనమయ్యి నన్ను లాటరీలో అమ్ముకున్నారు. నేను అమ్మకానికో అమ్మాయిలా అయ్యాను. కానీ గీత చెరిగిపోయింది. నా బదులు మరొక ప్రాక్సీ శారీరకంగా మీ విలాస వినోదాలకు ఆహుతైంది. కానీ ఆ పాపం పండదని, మీరు చేసింది నా బ్రతుకును నవ్వుల పాలు చేయదని మీరు ఎలాగనుకున్నారు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మీ మీద కసి నా మీద తీర్చుకున్నారు. నాకు అవమానం జరిగింది. ఆ అవమానానికి కారణం మీరే. ఇప్పుడు చెప్పండి. నేను చచ్చిపోతే నా చితికి నిప్పంటిస్తారా? నాకో బాబో బేబీనో పుడితే నా కోసం నాకు ప్రతిరూపమైన అమాయక ప్రాణిని ప్రేమతో ఆదరిస్తారా? లేక పీక పిసికి ఇసుకలో కప్పెట్టేస్తారా? ఆ పని నా చేత చేయించాలని చూస్తారా? ఈ దేశంలో ప్రతి వాళ్ళు స్త్రీ పాతివ్రత్యం గురించి, సౌశీల్యం గురించి గంటల తరబడి మాట్లాడేవారే. కానీ తమ మనోయవనిక ముందు అంతా ప్రతి ఆడదాన్ని బట్టలు వదిలేసి నగ్నంగా తప్ప చూడలేరు. అది మన దౌర్భాగ్యం. అవునంటారా, కాదంటారా? హరికృష్ణ భారతిని కావలించుకొని చెంపల మీద వెచ్చగా ముద్దు పెట్టుకున్నాడు. స్త్రీ మీద అన్ని ఆంక్షల్ని, నియమాల్ని పెట్టింది మీరే. మీరు పురుషులే. మీ వెనకనున్న సంఘమే. కానీ ప్రతి అభాగ్య స్త్రీ జీవితంలోనూ ఒక దుర్మార్గం, ఒక ఉల్లంఘన తరతరాల నుంచి జరుగుతూనే ఉంది. అప్పుడు మళ్ళీ వేలెత్తి చూపించి కులత అని, పతిత అని, భ్రష్ట అని నిందించి శిక్షించేది మీరే. ఈ న్యాయం అమలు జరుగుతోంది అంటే మోయలేనంత నైతిక భారాన్ని ఆవిడ మీద మోపి కాలు జారితే నిర్దాక్షిణ్యంగా పనికిరాని వస్తువుని పారేసినట్లు వీధిలో పారేస్తున్నారు. నేను చచ్చిపోదామని అనుకున్నాను. అలా చేస్తే మీరు నిర్దేశించిన విలువల్ని కాపాడటం కోసం చచ్చిపోయినట్లవుతుంది. బతికి బిడ్డను కంటే కనీసం నా కోసం పోరాడిన దాన్ని అవుతాను. హరికృష్ణ భారతిని పడుకోపెట్టి దగ్గర కూర్చొని తల నిమురుతూ, నీ మీద నాకేమీ కక్ష కానీ, కోపం కానీ, అసహ్యం కానీ లేదు భారతి. ఈ బిడ్డ మన బిడ్డ. నువ్వు మనసులో అనవసరమైన సందేహాలు పెట్టుకోకుండా ఉల్లాసంగా ఉండాలి. నీ ఆరోగ్యం జాగ్రత్త. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నీ మీద కోపం రాదు. నీపై ప్రేమ రోజురోజుకి పొరపాటు క్షణక్షణానికి పెరుగుతోంది. నీ మనసులో మాటల్లో ఏదో అమృతం ఉంది. నా అజ్ఞానాన్ని కరిగించే వాడి వేడి నీ చూపుల్లో ఉంది. ఆమె అతడి ఛాతీ నిమురుతూ, రేపు ఒక కొత్త సమాజం వస్తుంది. కొత్త సూర్యుడు వస్తాడు. ఆ వెలుగులు అందరూ ఆశల్ని పండిస్తాయి. స్త్రీలు నిజంగా నవ్వుతూ తలెత్తుకొని నిజమైన జీవితం గడపగలుగుతారు. ఆమెకు సంఘం మీద సంకెళ్ళు విడిపోతాయి అంటూ నిద్రపోయింది భారతి నిశ్చింతగా.